ఈ సారీ చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. వన్ ఆఫ్ అవర్ బెస్ట్ సెల్లర్స్ ఇన్ కాక్టైల్ సారీస్. ఇవి మేము వెబ్సైట్లో అప్లోడ్ చేసాము. చాలామంది కొన్నారు. కంప్లీట్ స్టాక్ అయిపోయింది. ఒక క్లయింట్ మాత్రం డ్యామేజ్ ఉందని రిటర్న్ పంపారు. సో ఆ డ్యామేజ్ చూసే ముందు ఈ వెబ్సైట్లో ఉన్న ప్రోడక్ట్స్ ఒకసారి చూడండి. వెబ్సైట్లో ఉన్న ప్రోడక్ట్ నేను షోల్డర్ మీద వేసుకుని షూట్ చేస్తే డెఫినెట్గా సారీ మొత్తం ఓపెన్ చేస్తాము. అండ్ డ్యామేజ్ ఉన్నది 99% మాకు తెలిసిపోద్ది. తను పంపించిన సారీ చూస్తే ఫస్ట్ మాకు సస్పీషియస్గా కనిపించింది. ఒక కార్నర్లో ఇలా కట్ చేసి ఉంది కర్వ్ షేప్లో, చూస్తున్నారు కదా. సో ఆ చిన్న ప్యాచ్ ఎందుకో కట్ చేసి ఉంది. సో మేము డ్యామేజ్ ఎక్కడ ఉందా అని సారీ మొత్తం ఓపెన్ చేస్తే ఒక చోట హోల్ ఉంది. ఆ హోల్ కూడా ఏదో పిగిలిపోయిన హోల్ కాదండి. ఐరన్ చేస్తే మనకి ఎలా పడుతుంది, కొంచెం కాలిపోయి ఉంటుంది కదా, సో అలా ఉంది. తను బేసికలీ షీ ట్రై టు ఐరన్ దిస్ ఫ్యాబ్రిక్ విచ్ కెన్ నాట్ బీ డన్. ఇలాంటి వాటికి అక్కడ హోల్ పడిన చోట తను ఆ కర్వ్లో కట్ చేసిన ఫ్యాబ్రిక్కి ఫ్యూజింగ్ పెట్టి షీ ట్రై టు ప్యాచ్ ఇట్ అప్. అది యాక్చువల్లీ ప్యాచ్ సరిగ్గా సెట్ అవ్వలేదు. సో తన దగ్గర రిపేర్ అవ్వదు అని తెలిసి డ్యామేజ్ మీ దగ్గరే అయ్యింది అని మా వాళ్ళకి కాల్ చేసి మీరు రీప్లేస్ చేయాలి అని చాలా ప్రెషరైజ్ చేశారు. టు మెయింటైన్ కస్టమర్ రిలేషన్షిప్, ఈ డిజైన్ ప్రొడక్షన్ అయిపోయినా కూడా నేను ఇంకొక 3-4 సెట్స్ ఆర్డర్ ఇచ్చి సేమ్ కలర్ మ్యాచింగ్ ఆమె కోసం తెప్పించి షిప్ చేయాల్సి వచ్చిందండి. దిస్ ఈజ్ నాట్ టు పిన్ పాయింటెడ్ టు ఎనీ కస్టమర్. అది చేయాలనుకుంటే నేను ఇంకో ప్రోడక్ట్ షిప్ చేయకుండానే ఈ వీడియో పోస్ట్ చేయొచ్చు. బట్ ఇంకో ఫ్రెష్ ప్రోడక్ట్ తనకి షిప్ చేసి తనకి రీచ్ కూడా అయిపోయి ఉంటుంది. దిస్ ఇస్ ఫర్ అవేర్నెస్. మా దగ్గర మేము ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా తెలియాలని అప్లోడ్ చేస్తున్నాను. వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ ఇన్సిడెంట్? లీవ్ యువర్ కమెంట్ బిలో. థ్యాంక్ యూ.